మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం బాలల గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో విద్యార్థులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా వ్యవహరించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. స్థానిక పాలనపై విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కార్యదర్శి సంతోష్, ఉపాధ్యాయులు తెలిపారు. కొంచెం టైం కావాలని చెప్పి ఇవాళ పోస్ట్ పోన్ చేసినాం. ప్రతి ఊర్లో నేనే అయిపోయింది, రాపరే కానీ దాని అంతా మనం ముందు పోస్ట్ చేసాం. కానీ బాగుంది, చాలా బాగా చేసిన పిల్లలు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు చేద్దాం సార్. మా పంచాయతీ తరఫున కూడా మీకు ఏ సహాయం కావాలన్నా సార్ అన్నట్టు ఏది ఉన్నా మేము చేస్తాము. అంటే మరి ఎక్కువ బరువు మోసేద్దాం మోస్తాం. అంటే మా పని కూడా బాగా మీరు అర్థం చేసుకోండి. అంటే వాళ్ళు చెప్పలేకపోతే చెప్తున్నా, కొన్ని మా వాళ్ళు అయ్యేగా చేస్తాము, కానీ చేయలేదు. ఇక మీరు చెప్పిన 10లో 8 మాత్రం చేయడానికి సిద్ధంగా ఉంటాం. అన్ని కాకపోతే ఏం కష్టపడినా కొన్ని మాకు కూడా ఎన్నో ఊళ్ళో ఏడవైనా చోరు పూసుకుంటున్నాం. అంతే పరిస్థితి సరే, ఓకేనా? అది ఏదైనా సరే అదంతా కనిపించింది కదా, పిల్లలు మంచిగా చేశారు, చాలా బాగా మీరు ప్రాక్టీస్ చేశారు. సార్ సపోర్ట్ కూడా చాలా సో ఇలా ఇంకోటి మా కష్టమే కమిటీ సార్, మేము కోసం మా కష్టంలో ఒకసారి మంచిగా దీనికి షెడ్యూల్ లేదు. మీకు ఎప్పుడు రెడీ ఉంటే అప్పుడు మేము రెడీ ఉంటాం. మాకు అసెంబ్లీ, మాకు పార్లమెంట్ అంటే మాకు ఇన్వైట్ చేయండి. గ్రామ పంచాయతీలో మేము వార్డు మెంబర్లము అందరం వస్తాము, పాలకవర్గం మేము అందరం వస్తాము. తప్పకుండా ప్రతి రోజు ఇన్వైట్ చేయండి. మీకు ఏ సమస్య రవీంద్ర సార్ నాకు ఒక కాల్ చేయండి. ఉప సర్పంచ్ మనకు అందుబాటులో ఉంటాడు. ఖచ్చితంగా ఏదైనా చేద్దాము. నేను చెప్పాను కదా, గ్లాస్ కట్టర్ వస్తున్నాడు, ఇప్పుడు చేసేస్తారు, కానీ రోడ్ క్లియర్ చేస్తారు. ఓకేనా? రైట్. సో అందరు నచ్చింది ఆ ప్రోగ్రామ్ చేద్దాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ కానీ మీరు ధైర్యంగా ముందుకు రావాలి, అన్నిటికీ భయపడద్దు. దీనివల్ల ఏమైతే స్టేజ్ ఫియర్ పోతుంది. ఇదేదో చేసేది కదా, రేపు ఇంకోటి చేస్తే కొంచెం క్వాలిటీ పెరుగుతుంది, వాళ్ళకు పరిపక్వత వస్తుంది. సో ఏదైనా సరే తొక్కంగా సైకిల్ అలవాటు కదా కదా. సో ఇది మన స్టేజ్ ఫియర్ పోవాలంటే చేయంగా స్టేజ్ ఫియర్ అవుతుంది. ఓకేనా? నాతో ఈ స్పీచ్ తో ఇది మీటింగ్ క్లోజ్ చేస్తున్నాం. దానికంటే ముందు పిల్లలు కాబట్టి చిన్న కథ చెప్పి క్లోజ్ చేద్దాం. ఓకేనా? కథ ఏంటదా? ఓకేనా? ఆ కథతో క్లోజ్ చేద్దాం, ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాం. రైట్. ఒకసారి తెలుసా అంతా మన మంచిగా తెలుసా స్టోరీ? ఎవరికైనా తెలియదా? రైట్. ఒకసారి ఏమైందంటే ఒక రాజు ఒక మంత్రి అడవికి వెళ్తున్నారు. ఒక రాజు ఒక మంత్రి అడవిలో షికార్కి వెళ్తున్నారు. వాళ్ళతో పాటు ఎవరు బట్టలు ఉంటారు కదా, సిపాయిలు. సో అందరు కలిసి వెళ్తుంటే కొంచెం దూరం అయినకి ఏమైందంటే వెనకాల బట్టలు ఉంటారు వీళ్ళు అనుకున్నారు. కొంచెం దూరం అయినకి ఇద్దరు తప్పిపోయారు. ఎవరు? రాజు మంత్రి ఇద్దరే మిగిలిపోయారు. వెనకాల బట్టలు లేరు అడిగిన. సరే ఏమైందని చెప్పి ఎంత చూసిండు. ఎవరు? సర్పంచ్. రాజు ఎంత చూసిండు. రాజు చూసి ఎవరున్నారు, ఎవరు లేరని. అయితే రాజా మంత్రి అది ఏమైందా, ఎంత బట్టలు ఎవరు లేరా అంటాడు రాజు. అప్పుడు మంత్రి ఏమంటాడు, అంటే మనం తప్పిపోయినాం రాజా అంటాడు మంత్రి. అదే మనం తప్పిపోవడం లేదా, వాళ్ళు తప్పిపోయినా అంటే రాజా వాళ్ళు తప్పిపోయి మనమే తప్పిపోయినాం. మనం ఇద్దరే మీరు మన 14 ఒక దగ్గర, మనం ఒక్క దగ్గర ఉన్నాం కదా, మనం తప్పిపోయినాం అంటాడు మంత్రి. సరే కొంచెం దూరం పోతే మెయిన్ రోడ్ వస్తాయి కదా, మెయిన్ రోడ్కి ఎక్కి వెళ్ళిపోదాము, రాజ్యానికి వెళ్ళిపోదాం అని అంటాడు రాజు. సరే దూరం నడిచి కొద్దిగా నడిచిన ఏమవుతుందంట, రాజు గారికి ఆకలి అవుతుంది బాగా. ఏమైతుంది? ఆకలి అవుతుంది. ఆకలి ఏం చేయప్పుడు ఆయన ఎవరు? ఇప్పుడు మంత్రి కదా, ఆకలిస్తుంది కదా. మంత్రి నాకు ఆకలి అవుతుందా, ఏమన్నా నాకు ఫ్రూట్స్ కావాలా, ఏమన్నా తినడానికి తీసుకురాలంటే గడువు లేకుంటే రాజా, ఫ్రూట్స్ తప్ప వేరే ఉంటాయి, కానీ నేను ఎక్కి తెప్పుదా నా రాజు నాకు చాలా కదా మంత్రి. అక్కడ ఏం చేస్తావు, నువ్వు ఏం చేస్తావు ఏమో తెలియదు, నాకు ఆకలి అవుతుంది, నాకు ఫ్రూట్స్ కావాలి, నేను తినడానికి బయలుదేరుతాను చెప్పి చెప్పి కింద కూర్చుంటాడు. ఎవరు? రాజు. సరే ఇది భార్య అని చెప్పి, సరే రాజు నేను కూర్చొని కొంచెం ముందుకు పోయినాక నా జామ పనులు ఏమైనా దొరికితే చూస్తే నీకు తీసుకొస్తా అని ఆయన కూర్చోబెట్టి ఎవరు తీసుకొస్తా పనులు తీసుకుని వచ్చింది. తీసుకొచ్చి ఆయనకు అప్పగిస్తాడు, రాజుకు అప్పగిస్తాడు. రాజు గారు తినండి అని చెప్పి ఇస్తాడు. అదే రాజు డైరెక్ట్ తినే అలవాట్లేదు. డైరెక్ట్ మనం ఎట్లా తింటాం, జామకాయ డైరెక్ట్ తింటాం కదా. ఆయనకి ఏంటంటే ఎప్పుడు నైట్ ఉంటుంది కదా దగ్గర, ఆ నైట్ కోసుకుంటాం.